దొంగలు కొత్త అవతారం ఎత్తారు. గోడలు దూకి ఇళ్లకు కన్నాలు వేసి ప్రాణాలకు తెగించి దొంగతనాలు చేయడం లేదు. ఎక్కడో మారుమూల ఏసీ గదిలో కూర్చొని కంప్యూటర్ తెరపై గారడీలు చేసి మన ఇళ్లలోని కంప్యూటర్ తెరలు తీల్చుకొని తమ ఇళ్లలోకి చొరబడుతూ ఉన్నారు. కోట్లకు కోట్లు ఎత్తుకుపోతున్నారు. ఆ దొంగతనానికి సహకరించకపోతే మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడుతూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మన రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ లేదు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇటువంటి ప్రక్రియ లేదు. కానీ దొంగలు దీన్ని సృష్టించి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లపైనే స్పెషల్ ఎడిషన్. ఏఐ టెక్నాలజీ అదరకొట్టేస్తుంది అని మురిసిపోతున్నాం మనం. టెక్నాలజీ పెరుగుతుంది సరే, టెక్నాలజీతో పాటే మోసాలు పెరుగుతున్నాయి. రెండు వైపులా పదునైన కత్తి లాంటిది టెక్నాలజీ. దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. మందిని మోసం చేసి ముంచేందుకు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని అడ్డు పెట్టుకుంటున్నారు. ప్రపంచంలో ఏ చట్టంలోనూ లేని డిజిటల్ అరెస్ట్ అనే ఓ పదబంధాన్ని ఈ కేటుగాళ్లే సృష్టించారు. దీని ముసుగులో కోట్లకు కోట్లు ఫోన్ పిండి మరీ వసూలు చేస్తూ ఉన్నారు. అమాయక సిటిజన్లను నిలువు దోపిడీ చేస్తున్నారు. వీళ్ల వేధింపులు భరించలేక కొన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సడన్ గా మీకో ఫోన్ వస్తుంది. మీరు ఫలానా నేరం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి, మీపై సిబిఐ అరెస్టు వారెంట్ జారీ చేసిందని బెదిరిస్తారు. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ అనగానే భయపడ్డం సహజం. మీ భయాన్ని ఆయుధంగా మలుచుకుని తాము చెప్పిన డబ్బు పంపిస్తే అరెస్ట్ నుంచి బయటపడొచ్చని భరోసా ఇస్తారు. వ్యవస్థలకే పెను సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్కు ఓ ఫోన్ వచ్చింది. మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ నేరంలో నిందితులు, మీపై అరెస్టు వారెంట్ ఉంది అంటూ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు చూపించి బెదిరించారు. కంగారు పడిపోయిన ఆ డాక్టర్లోని భయాన్ని గమనించిన నేరగాళ్లు తమ అకౌంటుకు డబ్బులు పంపిస్తే అరెస్టు చేయకుండా మేనేజ్ చేస్తామన్నారు. పాపం డాక్టర్ 6.6 లక్షల మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తరువాత కూడా దొంగలు వేధింపులు ఆపలేదు. పదే పదే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు. ఈ తీవ్ర మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయినా ఆ వృద్ధురాలి గుండె అమాంతం ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టుతో ఆమె చనిపోయింది. గత నెల 8నే ఆమె చనిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే ఆమె చనిపోయిన తరువాత కూడా ఆమె ఫోనుకు కేటుగాళ్లు మెసేజ్లు పంపుతూనే ఉన్నారు. హైదరాబాద్కే చెందిన మరో మహిళకు లండన్ నుంచి ఫోన్ వచ్చింది. లండన్లో చదువుతోన్న ఆమె కుమారుడికి యాక్సిడెంట్ అయ్యిందని, తాను వైద్యం అందిస్తోన్న డాక్టర్నని చెప్పి విడతల వారీగా 35.23 లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తరువాత వాట్సాప్లో వివరాలను డిలీట్ చేశాడు. ఆమెకు అనుమానం వచ్చి కొడుక్కి ఫోన్ చేస్తే తనకు ఏ ప్రమాదమూ జరగలేదనడంతో మోసపోయినట్లు తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ కనిపెట్టిన సరికొత్త దోపిడీ టూల్ ఇది. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు లాగేస్తున్నారు. ఈ క్రమంలో వారు సుప్రీంకోర్టు, సిబిఐ, ఆర్బీఐల లోగోలను సైతం యథాతథంగా వాడేస్తున్నారు. వాటిని చూసి నిజంగానే ప్రభుత్వ సంస్థల నుండే తమకు ఫోన్ వచ్చిందని అమాయక పౌరులు భావిస్తున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ అనగానే సమాజంలో పరువు పోతుందన్న భయానికి ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి బయటపడాలనుకుంటున్నారు. ఇదే కేటుగాళ్లకు కలిసొస్తోంది. అసలు ఈ డిజిటల్ క్రైమ్ అరెస్ట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, దీని మోడస్ ఆపరెండి ఏంటి అంటే, మనకు సడన్గా ఒక వాట్సాప్ మెసేజ్ లేకపోతే ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో వెంటనే మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం లేదా ఈడీ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఇలా ఒక క్రైమ్లో మీరు పాల్పడ్డారు, అది హ్యూమన్ ట్రాఫికింగ్లోనో లేకపోతే డ్రగ్ డీల్స్లోనో లేకపోతే పెద్ద ఆయుధాల డంపు బయటపడింది, లేదా మీకు ఒక పెద్ద కార్గో వచ్చింది, పోర్ట్లో ఆపేశాం, ఈ పోర్ట్లో ఆపిన కార్గో నిండా డ్రగ్స్ ఉన్నాయి లేదా గన్స్ ఉన్నాయి, మీ పేరే ఉంది, మీ పేరుతోనే పంపించారు, మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంది, మీ ప్యాన్ ఉంది అని చెప్పి మిమ్మల్ని బెదిరించడం మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో, మన మొబైల్ నుంచో మరెక్కడి నుంచో సేకరించినటువంటి కొన్ని ఆధారాలు, కొన్ని నెంబర్లు చెప్పగానే మనకు తెలియకుండానే మనం ఏదైనా క్రైమ్లో ఇరికిచ్చేసారేమో, వేరే వాళ్ళ మోసంలో మనం పడిపోయామేమో అనే భయంతో అవతల వాళ్ళని నిజంగానే పోలీస్ అనో సిబిఐ అనో ఈడీ అనో నమ్మేస్తున్నారు. నమ్మేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం మొదలు పెడుతున్నారు. సో ఒక్కొక్కసారి మీ కెమెరా అలానే ఆన్ చేయాలి, మీరు ఎక్కడికి పోయినా మేము ట్రాక్ చేయాలి అంటే అమాయకంగా 5-6 రోజుల పాటు వాళ్ళకి తమ కెమెరా లైవ్లో పెట్టి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన సంఘటనల నుంచి, వాళ్ళు అడిగినటువంటి ఓటీపీలు నెంబర్లతో సహా చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి, లేదా ఈ కేసు నుంచి బయటపడాలి అంటే మీరు మాకు ఇంత అమౌంట్ పంపించాలి అని ఒక అమౌంట్ చెప్తే బ్లైండ్గా ఆ అమౌంట్ పంపించిన వాళ్ళ దగ్గర నుంచి చాలా సంఘటనలు చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటే, కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయిన సంఘటనలు కూడా చూస్తున్నాం. హర్యానాలోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల మహిళ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయికే ఫిర్యాదు చేశారు.
తనను తన భర్తను కొందరు ఫోన్ చేసి తమపై అరెస్టు వారెంట్ ఉందని చెప్పి సుప్రీంకోర్టు లోగోతో పాటు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ ఖన్నా సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో బెదిరించారని అందులో ఆరోపించారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి 1.5 కోటి వసూలు చేశారు మోసగాళ్లు. మోసపోయిన మహిళ రాసిన లేఖనే సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది ఒక్క అంబాలకు చెందిన వ్యక్తిగత కేసుగా చూడకూడదని సుప్రీం న్యాయమూర్తి అన్నారు. ఇది చిన్నపాటి నేరం కూడా కాదని, ఇది వ్యవస్థ పునాదులపై జరిగిన దాడిగా చూడాలని అభివర్ణించింది. సుప్రీంకోర్టు పేరుతోనే నకిలీ ఉత్తర్వులు, వాటిపై జడ్జిల సంతకాల ఫోర్జరీ, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మభ్యపెట్టి మోసం చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు దర్యాప్తుపై తమకు నివేదిక సమర్పించాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. డిజిటల్ అరెస్ట్ అనేది భయంకరమైన సైబర్ క్రైమ్. రిటైర్డ్ ఉద్యోగులు, ఏకాంతంగా జీవిస్తోన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ పేట్రేగిపోతున్నారు. స్వల్ప వ్యవధిలోనే సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన అంశమని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. విచిత్రం ఏంటంటే బాగా చదువుకున్న వారు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ మోసగాళ్ల వలలో అమాయకంగా పడిపోతున్నారు. చిన్నపాటి విచక్షణ ప్రదర్శిస్తే ఈ మోసాల బారిన పడే అవకాశమే ఉండదు. డిజిటల్ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో డిజిటల్కి సంబంధించినటువంటి నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు మన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు హ్యాకింగ్ ద్వారానో లేకపోతే ఇంకొక మార్గంలో ట్రోజన్స్ పంపించడం ద్వారానో హ్యాక్ చేసి ఇలా డబ్బులు కొట్టేసే పద్ధతులు చూసేవాళ్ళం, లేదా ఆన్లైన్లో చిన్న చిన్న మోసాలు చూసేటువంటి వాళ్ళం. అయితే అంతకు మించి విశృంఖలంగా తయారైంది ఈ డిజిటల్లో జరిగేటువంటి మోసాలు, డిజిటల్ నేరాలు, డిజిటల్ క్రైమ్స్. దానిలో ఒక కొత్త రూపం ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే దీని బారిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు, అలాగే సామాన్యులు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మాయలో పడిపోతూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో ప్రజలను దోచుకోవడానికి సైబర్ క్రిమినల్స్ పెద్ద వ్యవస్థలనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో టెక్కీలను నియమించుకుంటున్నారు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు కోట్లకు కోట్లు దోచుకునే వీలు ఉండడంతో డిజిటల్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశంలో మామూలు నేరాల కన్నా సైబర్ నేరాలు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా 4,52,429 సైబర్ క్రైమ్స్ కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఏడాది తిరిగేసరికి 2022లో ఈ నేరాలు అమాంతం పెరిగిపోయి ఏకంగా 10,29,026 కేసులు నమోదయ్యాయి. అంటే 2021తో పోలిస్తే 2022లో సైబర్ క్రైమ్స్ 127% పెరిగాయి. 2023లో ఈ నేరాలు మరో 55.15% పెరిగి 15,96,493 కేసులు నమోదయ్యాయి. 2024 వచ్చేసరికి ఈ కేసులు 22,68,346కి చేరాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే 42.08% కేసులు పెరిగాయి. ఏటా ఇలా సైబర్ నేరాలు రాకెట్ వేగంతో పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు నిపుణులు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపితే కానీ ప్రజలకు వీటి నుండి రక్షణ కల్పించలేమని అంటున్నారు వారు. అందుకోసం అవసరమైతే కఠిన చట్టాలు తీసుకురావాలని వారంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అనగానే ఊరికే కంగారు పడిపోవద్దు అంటున్నారు నిపుణులు. ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరమే లేదు అని వారు చెబుతున్నారు. సిబిఐ, ఈడీ లేదా పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడమో, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడమో చెయ్యరు. ఎవరి మీద అయినా వారికి అనుమానాలు ఉంటే నేరుగా ఇళ్లకే వచ్చి సోదాలు చేస్తారు, ఆరాలు తీస్తారు. చదువుకున్న వారు సైతం ఈ లాజిక్ను మర్చిపోవడం చిత్రంగా ఉంది అంటున్నారు వారు. ప్రభుత్వం కూడా డిజిటల్ క్రైమ్స్ పై ప్రజల అవగాహన పెంచేలా మరింత విస్తృత ప్రచారాన్ని చేపట్టాలి అని వారు సూచిస్తున్నారు. ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తే వెంటనే కంగారు పడిపోవద్దు. మేం సిబిఐ నుంచో ఈడీ నుంచో మాట్లాడుతున్నామంటే బెదిరిపోవద్దు. ఎందుకంటే ఇలా ఎవరైనా చెప్పారంటేనే అవి ఫేక్ కాల్స్ అని, వాళ్ళు కేటుగాళ్ళని అర్థం చేసుకోవాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలైనా, రాష్ట్రంలో ఉండే దర్యాప్తు అధికారులైనా సరే, ఎవరి మీదైనా అనుమానాలుంటే నేరుగా వాళ్ళ ఇళ్లకే వెళ్లి దర్యాప్తు చేస్తారు. అంతేగాని ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయరు. ఐటీ రంగ విశ్లేషకులు గీతానంద్కు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. కొందరు కేటుగాళ్లు ఫోన్ చేసి మేం సిబిఐ నుంచి మాట్లాడుతున్నామని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇటు ఐటీ రంగం పైన, అటు సైబర్ క్రైమ్స్ పైన ఎంతో కొంత అవగాహన ఉన్న గీతానంద్ వారితో ఏం చెప్పారో చూద్దాం. నాకు కూడా ఇలాంటి కాల్ ఒకసారి వచ్చింది. సో వచ్చినప్పుడు నేనేం అడిగానంటే, మీరు సిబిఐ నుంచి మాట్లాడుతుంటే మీ ఎక్స్టెన్షన్ నెంబర్ ఇవ్వండి అని అడిగాను.
అంటే సిబిఐ ఆఫీస్కి ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది, దానికి డైరెక్ట్గా కొడితే అక్కడి నుంచి ఒక ఎక్స్టెన్షన్ నెంబర్ చెప్తే ఆ ఎక్స్టెన్షన్ కనెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్టెన్షన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను అన్నాను. సో ఆ తర్వాత వాళ్ళు కట్ చేసేసి మళ్ళీ తిరిగి చేసిన దాఖలాలు లేవు. మీరు ఏ నేరం చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ధైర్యంగా వాళ్ళకి సమాధానం చెప్పండి, లేదా ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా 100కి డైల్ చేయండి, పోలీసులకి చెప్పండి, మీ దగ్గర ఉన్న స్టేషన్కో మీ ఫ్రెండ్స్కో ఎవరికో ఒకరికి ఇన్ఫామ్ చేయండి. అంతేగాని ఏదో జరిగిపోయిందేమో, మన మీద ఎవరో కుట్ర పన్నారేమో, లేదా మనకు తెలియకుండానే మనం ఎలా ఇరుక్కున్నామేమో అనే భయాల జోలికి మాత్రం పోకండి. దయచేసి ఈ డిజిటల్ అరెస్ట్ అనేదాన్ని విస్తృతం అవుతుంది. ఏ పోలీస్ అధికారి కానీ, ఏ సిబిఐ అధికారి కానీ డైరెక్ట్గా మీకు వాట్సాప్లో కాల్ చేయడమో, మొబైల్కి కాల్ చేసి మిమ్మల్ని ఇలా చేస్తున్నామనే పరిస్థితి ఉండదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మన ఇంటికి వస్తారు, మన అడ్రస్ పట్టుకుంటారు, మన ఫోన్ ట్రాక్ చేస్తారు, నేరుగా మనల్ని మన దగ్గరికే వస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నేరస్తుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తారు వాళ్ళు, అంతేగాని ఫోన్లో చేసి ఇలా వేధించే పరిస్థితి లేదు. దర్యాప్తు సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నామంటే వారి నెంబర్లను ట్రాక్ చేయాలి. వారు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే వాటిని షేర్ చేయకూడదు. వాళ్ళు డబ్బులను డిమాండ్ చేస్తే ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అసలు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి అని మిమ్మల్ని మీరు సముదాయించుకుంటే ఎలాంటి భయాలు ఉండవు. భయాలు లేకపోతే ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. కేటుగాళ్ళు చచ్చినట్లు తోక ముడిచిపోవాల్సిందే. వీలైతే వారితో మాట్లాడుతూనే పోలీసులకు ఈ మోసగాల గురించి తెలిసేలా సమాచారం అందించాలి. ప్రభుత్వం కూడా డిజిటల్ క్రైమ్స్ విషయంలో కొత్త చట్టాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న చట్టాలతో ఈ నేరాలను అదుపు చేయటం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. దొంగలు టెక్నాలజీతో ఆడుకుంటున్నప్పుడు పోలీసులు కూడా టెక్నాలజీతో రాటుదేలేలా శిక్షణ ఇవ్వాలంటున్నారు వారు. అలాగే ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేయాలంటున్నారు. దీని గురించి ప్రభుత్వం ఎంత ప్రచారం మొదలుపెట్టినా, ఎంత పబ్లిసిటీ చేసినా కూడా మనం ఇది మారుమూల ప్రాంతాలకు వెళుతున్నటువంటి పరిస్థితి, చాలా మందికి దీని వివరాలు అందుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకొంచెం ప్రభుత్వం ఏంటంటే దీని సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ చేయాలి. ఈరోజు టొబాకో, ఆల్కహాల్ వీటి గురించి ఎలా అయితే సినిమా మొదట్లోనో ఇంకొక మాధ్యమాల ద్వారానో ప్రచారం చేస్తున్నామో, అలానే ఈ డిజిటల్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఈ క్రైమ్స్ నుంచి, సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా మనం బయటపడాలి, సైబర్ క్రైమ్కి గురైతే ఎక్కడికి ఫోన్ చేయాలి, ఇలాంటి వివరాలను ప్రమోట్ చేస్తూ టీవీ ద్వారా కానివ్వండి, పెద్ద సెలబ్రిటీస్ చెప్పించడం ద్వారా కానివ్వండి, దీనికి సంబంధించి సపరేట్ చట్టాలు వెంటనే పోలీస్ శాఖ ఎలా యాక్టివ్ అవ్వాలి, ఎలా తీసుకెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి సవరణలు చేయడం కానివ్వండి, టెక్నాలజీని మనం పెంపొందించుకొని నేరస్తుడు ఎక్కడున్నాడు వెంటనే వెతుకుపట్టుకునేటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం వైపు కానీ దృష్టి సారించకపోతే, ఇంతకుముందు దొంగతనాలు గోడలు పగలగొట్టి కన్నాలు వేసి ఇళ్లలో జరిగే దొంగతనాలు పోయాయి, స్లోగా ఈ డిజిటల్కి వచ్చాయి. ఇవి మరింత విస్తృతమవుతాయి, ఇంకా ఎక్కువ మంది మోసగించబడతారు, అమాయకులు బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచమే కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతోంది. ప్రపంచంతో పాటే దొంగలు మారిపోతున్నారు. గతంలో గోడలకు కన్నాలు వేసి దోచుకునేవారు. ఇప్పుడు మీ ఇంట్లోని కంప్యూటర్ తెరను బద్దలు కొట్టుకోనో, లేదంటే మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి చింపుకోనో మీ ఇళ్లలో చొరబడి మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసి మిమ్మల్ని నిలువు దోపిడీ చేసేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. చేయని నేరాలకు భయపడకండి. సైబర్ కేటుగాళ్ల జిత్తులకు లొంగకండి. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ దొంగలకు చెక్ చెప్పండి అంటున్నారు నిపుణులు. ఎవరి మీదైనా అనుమానాలుంటే మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.